డైరెక్ట్ ముంబైకి వెళ్ళినా, ముంబైకి వెళ్ళి మళ్ళీ ముంబై నంగా లునావాలో బ్యాక్ వచ్చేస్తున్నాం. లొకేషన్ అయితే క్రేజీగా ఉంది, మొత్తం ఫాగ్, వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. కాకుండా ఏంటంటే కార్లో పోతున్నాం కాబట్టి మేమైతే ఇక్కడ ఆపలే. సైడ్ అయితే చూడండి ఏం కనిపించట్లేదు ఇక్కడ అయితే. వర్షం వచ్చి నీళ్లు మొత్తం ఇట్లా రోడ్ మీదకి వచ్చి మొత్తం ఫ్లో అయిపోయింది. ఇక్కడ ఆగిపోయినాయి వాటర్. ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా వస్తున్నాయి. ఒక్క విండో ఓపెన్ చేసి విండో డౌన్ చేసి చూసి వర్షం కార్ చూడండి మొత్తం చూడండి మొత్తం రెడ్గా చూపిస్తుంది. ఒక వీళ్ళు ఉన్నారా, ఇగో ఇట్లా బర్రెలు వస్తున్నాయి. ఇగో ఈయన పట్టుకున్న చూడండి, అట్లా బర్రెలు వస్తున్నాయి మొత్తం. ఇగో చూడండి వీళ్ళైతే మంచిగా రోడ్డు డివైడర్ ఉందా, డివైడర్ మధ్యలోనే మేపుతారు. కాకుండా బర్రెకు కలర్ వేసి. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ భరత్ యాదవ్. ఇప్పుడైతే మనం అయితే హైదరాబాద్ నంగా ముంబై అయితే వెళ్తున్నాం. మన కార్లో అయితే వెళ్తున్నాం. జస్ట్ ఒక 5 minutes ఆగుదాం అనేసి ఆగినాం. ఇప్పుడు మనం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన పటాన్ చెరువు కాడికి పోయి అక్కడ దిగి ఆనంగా ముంబై హైవే ఎక్కి కాంచి వెళ్ళిపోదాము. చలో గైస్. వెదర్ కూడా మంచిగా కూల్ ఉంది, వర్షం వచ్చేటట్టు ఉంది. అంటే ఎండ ఎక్కువ కొట్టట్లే. చూద్దాం మనం పోయే లోపల. బయటకి అయితే వెళ్ళాం కదా అవుటర్ ఎక్కినని, అప్పుడే మనం కొద్ది దూరం వచ్చినాం లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది. చిన్న చిన్న చినుకులు అయితే. ఇక మబ్బులు అయితే చూడండి ఎట్లున్నాయో. తెలుసుగా మనం బయటికి వెళ్దాం అంటే వర్షం అయితే కంపల్సరీ వస్తుంది. ఇక మొత్తం పెరిగిపోతుంది. గైస్ మనం అయితే అవుటర్ అయితే దిగేసి వచ్చేసినాం. పటాన్ చెరువు కాడ అవుతున్నాం. ఇప్పుడైతే ఫ్యూయల్ కొట్టిస్తున్నాం. పోవాలి గైస్. ఫుల్ వర్షం అయితే వస్తుంది, చూడాలి. మనం అయితే మెల్లగా పోదాం. ఇప్పుడైతే ఫ్యూయల్ కొట్టించుకొని డైరెక్ట్ నాన్ స్టాప్ వెళ్ళిపోదాం గైస్. మెల్లనే పోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 200 kilometers అయితే వచ్చినాం మనం. సాయంత్రం లోపల రీచ్ కావచ్చు అని. చూడండి మొత్తం వర్షం వచ్చింది. ఇక్కడ ఇక్కడ ల్యాండ్ కూడా మొత్తం రెడ్గా అయిపోయింది. పోయేసరికి కార్ మొత్తం మెర్రగా అయిపోతుందేమో, చూడాలి. మళ్ళీ ఎక్కువ స్పీడ్ కూడా ఇట్లా మంచిగా 100-110లో పోతున్నాం మెల్లగా. ఎందుకంటే మంచిగా మైలేజ్ వస్తుంది, వెదర్ కూడా కూల్గా ఉందని అనేసి పోతున్నాం. సో తెలంగాణ స్టేట్ నంగా మళ్ళీ కర్ణాటక స్టేట్ పోతాం. కర్ణాటక స్టేట్ పోయి మళ్ళీ మహారాష్ట్ర పోవాలి మనం. మనకైతే ఈనంగా కర్ణాటక అయితే స్టార్ట్ అయిపోయింది. ముందు చూస్తే కర్ణాటక బస్సు కూడా వెళ్తుంది. మళ్ళీ కొద్దిగా ఒక 50 kilometers అనుకుంటా, 50 kilometers అంత పోయిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే మహారాష్ట్ర పోతాం మొత్తం. గైస్ మనం అయితే సోలాపూర్కు ఇంకా 74 kilometers అయితే సోలాపూర్కి పోతాం. ఇగో మధ్యలో వీళ్ళు ఉన్నారా, ఇగో ఇట్లా బర్రెలు వస్తున్నాయి. ఇగో ఈయన పట్టుకున్న చూడండి, అట్లా బర్రెలు వస్తున్నాయి. అంటే కుక్కలు కూడా చాలా ఉన్నాయి, చాలా చూసుకొని పోవాలి. వచ్చేటప్పుడు కూడా చాలా కుక్కలు గుద్దేసి చచ్చిపోయినాయి కుక్కలు. అదైతే మనం చూసుకొని పోవాలి. నైట్ టైంలో అయితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే నైట్ టైంలోనే కుక్కలు ఎక్కువ చచ్చిపోయాయి. ఎందుకంటే ఆ లైట్కు ఎక్కువ కనిపించవు కదా. గుంటలు కూడా బాగానే ఉన్నాయి. అయితే కచ్చరా ఉంది రోడ్ అయితే మొత్తం. అంటే ప్యాచెస్ ఉంది. ఆ వెదర్ అయితే మస్తు ఉంది. ఇది ఒక్కటే చూసుకోవాలి. వర్షం అయితే మధ్యలో వస్తుంది పోతుంది. కుక్కలు ఉన్నాయి ఇక్కడ. కుక్క
రోడ్డు మధ్యలో అట్లా కుక్కలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అయితే మొత్తం చెరుకు తోటలే వేసారు. ఇగో ఇటు చూడండి, మొత్తం చెరుకు తోటలే మొత్తం. ఇగో చూడండి, వీళ్ళైతే మంచిగా రోడ్డు డివైడర్ ఉందా, డివైడర్ మధ్యలోనే మేపుతారు. కాకుండా ఇగో బర్రెకు కలర్ వేసి కొమ్ములకు. ఆహా, మస్తు ఉంది చూడండి. ముందు గుంటలు ఉన్నాయి అట్టు, చూడండి మొత్తం గుంటలే. రోడ్ అంతా ఇట్నే ఉంది. ఒక్కొక్క కాడ మంచిగా ఉంది, ఇంకొక కాడ మంచిగా లేదు. మంచిగా వేయలే, నైట్ పోతున్నాం. ఇప్పుడైతే 4:22 అవుతుంది. చూడాలి ఇంకొక 5 కల్లా, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పోయి మంచిది ఏమన్నా చూసి హోటల్ తిని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. గ్యాస్ లొకేషన్ అయితే చూడండి ఎట్లుందో. మొత్తం కొండలు ఉండే, కొండల మధ్యలో రోడ్లు అయితే వేసారు. చాలా వీడియోస్లో మీరు కూడా చూడొచ్చు. మొత్తం రోడ్ అయితే గలీజ్గా ఉంది. అయితే రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓహో, ఎన్నైతే గాయస్ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది. 1 వే ఉంది మొత్తం, కొంచెం ముందుకే ఉంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి. ఏంది రోడ్ ఇక రోడ్డు మొత్తం ఇట్నే ఉంది కొంచెం ఆల్మోస్ట్. చూడండి లొకేషన్ ఎట్లుందో, అసలు క్రేజీగా ఉంది లొకేషన్. ముంబై అంటే మాన్సూన్ సీజన్లో కంపల్సరీ ముంబై రావాల్సిందే. లోనావాలో ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకోటి గ్రీనరీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ గ్రీనరీ వేరు ఉంటుంది. మాన్సూన్ సీజన్లో కొండలు, వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి కదా. టైం ఉంటే అయితే మనం మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ అయితే చేద్దాం గాయస్. మనకైతే చూడండి టోల్ గేట్ కాడ మస్తు ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా, జేసీతో సంథింగ్ అది ఏమో చేస్తున్నారు దాన్ని, అందువల్ల ఇవన్నీ ట్రాఫిక్ జామ్ అయింది. చూడాలి ఎంత టైం పడుతుంది. మెల్లగా పోతున్నాయి, మెల్లగా. ఈ సఫారీ చూడు, ఉన్నదే బ్లాక్, మొత్తం మొత్తం మట్టి మట్టి అయింది. వర్షం వచ్చి పోయింది అట్లా. అరే అన్ని లారీలు అటే ఉన్నాయి, మనం కూడా ఒక సైడ్ తీసుకుంటే అయిపోతామో. సోలాపూర్కి అయితే వచ్చేసినాం. సోలాపూర్లో ఆ ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది.
ఆగట్లేదుగా. జంక్షన్ కాంచి మనం రైడ్ తీసుకుంటే ముంబై. మనం ఇక్కడ రైడ్ తీసుకున్నాం. రోడ్లే బాగాలేవు. ఇక్కడ రైడ్ తీసుకుంటే ఇది బైపాస్ లో అటు స్ట్రైట్ పోతే సోలాపూర్ ఊర్లోకి పోతాం. బైపాస్ నుండి అయితే స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. ఈయనే ఫుల్ ట్రాఫిక్ ఉంది. రోడ్డు కూడా అంతకేం బాగాలే అస్సలు. ప్లస్ ఏంటంటే ఇగో చిన్న చిన్న వర్షం వస్తుంది, చినుకులు మెల్లగా అట్నే వస్తుంది. పెద్దగా రావట్లేదు, అది చిన్నగా రావట్లేదు. ఇప్పుడైతే 6 o'clock అవుతుంది. ఇంకా 160 kilometers ఉంది. గైస్ ఇన్నైతే ఫుల్ వర్షం వస్తుంది. మొత్తం ఆ వర్షంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇగో చూడండి, మొత్తం రెడ్గా చూపిస్తుంది. ఒక 20 minutes నంగా ఇట్నే ఉంది. కాకుండా మనది సైడ్ నంగా చాలా వెహికల్స్ దాటేసి వచ్చినాం. వర్షం వస్తూనే ఉంది ఫుల్. ఇది కూడా అంతే, ఫుల్ ట్రాఫిక్. కొంచెం మూవ్ అవుతుంది కానీ కొంచెం గ్యాప్ ఇవ్వకుంటే కష్టమే. అయితే ఇప్పుడు 1 hour నంగా ఈ ట్రాఫిక్ లోనే ఇరికిపోయినాం. ఎందుకు అని అంటే చూడండి ఎంత ఫ్లో వస్తుందో. అంటే వర్షం వచ్చి నీళ్ళు మొత్తం ఇట్లా రోడ్ మీదకి వచ్చి మొత్తం ఫ్లో అయిపోయింది. ఇక్కడ ఆగిపోయినాయి వాటర్. ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా వస్తుంది. ఒక్క నిమిషం విండో ఓపెన్ చేసి విండో డౌన్ చేసి చూపిస్తా. వర్షం కార్ చూడండి మొత్తం. వర్షం కూడా వస్తుంది, ఇంకా వర్షం కూడా వస్తుంది. ముందు అది ముందు కార్ ఉందా, ఈ కార్ అయితే మొత్తం మునిగిపోతుంది చూడండి. మొత్తానికి ఫైనల్గా ఇప్పుడే ట్రాఫిక్ అయితే పోయింది. ఇప్పుడు హైవే అయితే ఎక్కేసినాం. ఈడ కూడా ఇది కూడా హైవే కానీ కాకుండా ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అందుకు లేట్ అయింది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో అందువల్ల ట్రాఫిక్ అయింది ఫుల్. ఎట్లా అంటే ఒక చిన్నది షిఫ్ట్ కాదు, అది సుజుకిది సంథింగ్ ఏదో కారు ఉంది. ఆ కారు టైర్లు మొత్తం నిండిపోయినాయి. అట్లా ఫ్లో వస్తుంది వాటర్. అయితే ఫుల్ వర్షం ఇక్కడనైతే ముంబైలో. ఇంకా మనం పూణే ఆ ట్రాఫిక్లో ఆల్మోస్ట్ 1.5 hours అయింది. ఇంకా ఈయనంగా అయితే పూణేకు 90 kilometers డిస్టెన్స్ ఉంది గాయస్. చూడాలి మరి ఏ టైం అవుతుందో. లేకపోతే చూస్తా ఇట్నే వర్షం వచ్చింది అనుకో ఏమైనా రూమ్ తీసుకొని అంటే ఏమైనా హోటల్ ఆగేస్తాం. అంటే వర్షము హెవీ పెరిగింది అనుకో, ఇంకా వర్షం పెరిగింది అనుకో గాయస్, మనం అయితే ఈయనే ఆగుదాం. ఏమైనా చూస్తా నేను, ఎందుకంటే మళ్ళీ పోవాలి కదా. ఫుల్గా చూడండి ఎంత వర్షం వస్తుందో మీకు కనిపిస్తుందా. The next day. చలో గైస్, మనం అయితే ఇప్పుడైతే చెక్అవుట్ చేసినాం. నైట్ ఉన్న హోటల్ అయితే ఇదే. నేనైతే మన కార్ అయితే ఆపేసి ఇక ఫుల్ అయితే వర్షం వస్తుంది. ఆ లొకేషన్లో అయితే క్రేజీగా ఉన్నాయి. ఇది ఎక్స్ప్రెస్ హైవే అయ్యేసరికి స్ట్రైట్ అయితే వెళ్ళిపోతుంది. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మెల్లగా వెళ్ళిపోదాం అనేసి. అన్నీ ట్యాక్సీలు ఇట్లే ఉన్నాయి ఎక్కువ. అంటే ఆపూరు ముంబై మన బండి అయితే చూడండి. లొకేషన్స్ కూడా మస్తున్నాయి. కాకుంటే నేను గోప్రోలో తీసిన. మనం అయితే ఇప్పుడే లోనావాలో దాటేసినాం. నేను రికార్డ్ కూడా ఎందుకు చెయ్యలే. ఇదైతే Day 2. అంటే మనం వచ్చి మధ్యలో పూణే కాడ ఒక రూమ్ తీసుకుని స్టే చేసినాం. మళ్ళీ Day 2 స్టార్ట్ అయినాం ఈరోజు అయితే ముంబైకి. ఇక చూడండి ఇక్కడ ఆగినాం. మొత్తం లొకేషన్లో అయితే చూడండి
మీకు లొకేషన్ చూపిద్దామనే నేను కొంచెం ముందుకు వచ్చినా. ఇదైతే ఎక్స్ప్రెస్ హైవే, చెప్పేటట్లేదు. హలో గైస్, మనం అయితే ఫైనల్గా ముంబై అయితే వచ్చేసినాం. ఇక్కడనైతే ఆయన మన కార్ అయితే చూడండి. నేను ఇట్లా లోపలికి వచ్చినాం, ముంబై లోపలికి వచ్చి కొంచెం బీచ్ దగ్గరనైతే తీసుకున్నాం. ఇక్కడ మొత్తం వర్షం వస్తుంది, మొత్తం ఇక్కడ ఫారెస్ట్లోకి మన కార్ అయితే ఇక్కడ పెట్టేసిన. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి కిందికి అయితే వచ్చిన. చూడండి నా వెనుక కూడా మొత్తం ఇట్లా ఫారెస్ట్. ఇక్కడ ఆగేసినాం. అది గైస్ ఇదైతే డే 3. మనం ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి కిందికి అయితే వచ్చేసినాం. వర్షం అయితే వస్తుంది. ఇక్కడ బీచ్ కాడ అయితే రూమ్ తీసుకున్నాం. కాకుంటే ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం. ఫుల్ వర్షం వస్తుంది. నేనైతే ఇక్కడ రెస్ట్ అంటే రూమ్ తీసుకున్న కారణం ఉంది, చూద్దామనేసి వస్తున్నాం. మనం అయితే హోటల్కి అయితే వచ్చేసినాం. కూడా సాంబార్ చట్నీ చెప్పినాం. చలో గైస్ ఫినిష్ అయితే ఒకసారి చూద్దాం టేస్ట్ ఎట్లా. సూపర్ ఉంది టేస్ట్. హోటల్ అయితే తిరుగుతున్నాం గైస్. ఇదేదో రూట్ నాకైతే ఐడియా లేదు. మన కార్ అయితే ఇక్కడ పెట్టేసి ఇప్పుడే టిఫిన్ అయితే చేసిన. ఈ హోటలే, ఈ హోటల్లో తిన్నా. లోపలికి అయితే పోతాం మనం. ఇది ఏదో కూడా తెలియదు ఎక్కడో ఏ ఏరియానో, కానీ ఇక్కడ బిల్డింగ్లు అయితే మస్తు పెద్దగా ఉన్నాయి. చలో ఈనంగా వేరే కాడికి పోదాం, పోయి చూద్దాం. ఇంకా కొన్ని లొకేషన్లు ఉన్నాయి, అవన్నీ తిరగాలనేసి అనుకున్నా. చలో గైస్ మనం అయితే వెళ్దాం. హలో గైస్, మనం అయితే లోనావాలాకి వచ్చేసాం. ముంబై అంటే డైరెక్ట్ ముంబైకి వెళ్ళినాం. ముంబైకి వెళ్ళి మళ్ళీ ముంబై నంగా లోనావాలా బ్యాక్ వచ్చేస్తున్నాం. ఆ లొకేషన్ అయితే చూడండి. అసలు ఆ లొకేషన్ అయితే క్రేజీగా ఉంది. మొత్తం ఫాగ్, వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. కాకుండా ఏంటంటే కార్లో పోతున్నాం కాబట్టి మేమైతే ఇక్కడ ఆపలే. సైడ్ అయితే చూడండి ఏం కనిపించట్లేదు ఇక్కడైతే. ఇక ఈడుంది మన కారు. ఇట్లా ఇక్కడ కూడా ఏదో ఉంది సంథింగ్, చూద్దాం. ఇగో కింద ఏంటంటే కింద సంథింగ్ ఏదో రూట్ కూడా ఉంది. మొత్తం ఫారెస్ట్, ఫాగ్ చూడండి. అసలు వీడి దాకానే కనిపిస్తుంది, తర్వాత రోడ్డు కూడా కనిపించట్లే. మళ్ళీ అట్లా పోవాల్సి వస్తుంది. ఇక్కడ అందరూ ఆగి ఫోటోస్ అవి తీసుకుంటారు. మనమైతే డైరెక్ట్ అయితే ఆగేసి. అసలు క్రేజీగా ఉంది లొకేషన్. మనం కార్ ఇటు కూడా ఇది ఏంటిదో నో ఎంట్రీ అంట. అంటే అయితే హైవే అంటే వేరే రూట్ అనుకుంటుంది. వేరే రూట్ నంగా ఇట్లా బస్ వచ్చింది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి ఇట్లా బస్ తిరిగి వస్తుంది. అయితే కొన్ని తమిళకి అయితే ఫోటోస్ అయితే దిగుదాం.